ఆహ్వానం అండి. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇటువంటి మీటింగ్ని ఇటువంటి సింపోజియం అరేంజ్ చేయాలని చెప్పేసి మన చైర్పర్సన్ మన మేడం గారిని డాక్టర్ అనురాధ దేశాయ్ గారిని పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఏప్రిల్ 13వ తారీఖున బాంబేలో జరిగిన మీటింగ్ని బట్టి అందరు జోనల్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చినప్పుడు అందరు గుడ్లు 2 తినొచ్చు, 3 తినొచ్చు, ఎల్లో తినొచ్చు అని చెప్తే ఆశ్చర్యపోయి వాళ్ళందరికీ ఎవరికి నాలెడ్జ్ లేకుండే. సో ఎల్లో తినొచ్చు, ఎస్ తినవచ్చు, డాక్టర్ బాలస్వామి చెప్తున్నాడు అంతే. డౌట్ అట్లయితే ఒక పని చేయండి, కార్డియాలజిస్ట్ తోటి చెప్పించండి ఈ విషయం. వారు చెప్తే నమ్మొచ్చు, అప్పుడు నెక్ నమ్ముతుంది, ఫార్మర్స్ నమ్ముతారు. మొత్తం ఎంటైర్ న్యూస్ వెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ పని ఏదో హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేడం గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి నెల నుంచి ప్లాన్ చేసి చెప్పడం జరిగింది మన అనేక ఆర్గనైజేషన్స్కి. ఐఎమ్ డాక్టర్ మలేంద్ర స్వామి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ Averi Clinical Global Hospital, Karmangat. As a cardiologist, I recommended boiled egg for every patient, usually 5 to 6 eggs daily, especially in patients with heart diseases, as egg does not increase the LDL levels, it increases HDL levels. But patients who are with diabetes, if they are having coronary diabetes, this risk should be taken not to take fried eggs like burji, omelette. Is recommended is boiled eggs 6 to 7. నా పేరు డాక్టర్ పివి సత్యనారాయణ, నేను కార్డియాక్ సర్జన్ని. ఇక్కడ సమావేశానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బాలస్వామి గారికి కృతజ్ఞతలు. అందరం కూడా ఎగ్గులు తినడం వల్ల వచ్చే లాభమా నష్టమా, ఇప్పటిదాకా ఎప్పుడు లేని డౌటు ఈ మధ్యకాలంలో ఎగ్గులు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్కి మంచిది కాదు అన్న ఒక అపనమ్మకంతో ఇప్పటిదాకా మనం అందరం కూడా ఎగ్గుల్ని దూరంగా పెట్టాం. కానీ కొలెస్ట్రాల్ ఉన్నమాట నిజమే అయినా ఎగ్గులో తిన్నటువంటి కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్గా మారి గుండె జబ్బులు కలగజేయదు. అందుకోసం ఏ భయం లేకుండా మనం కావలసిన ఎగ్గులు ఎల్లోతో సహా తినవలసిన ప్రాముఖ్యత అంతేనా ఉంది. కానీ ఇవి తింటున్నప్పుడు పిండి పదార్థాలు, ముఖ్యంగా ప్రాసెస్డ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అలాంగ్ విత్ సీడ్ ఆయిల్స్ అంటే వెజిటబుల్ ఆయిల్స్ లైక్ ఫార్చ్యూన్, సఫోలా, ఈ హార్ట్ హెల్దీ లాంటి ఈ ఆయిల్స్తో పాటు కాకుండా వెన్న, నెయ్యితో పాటు తిన్నప్పుడు, ఈ పిండి పదార్థాలు లేకుండా తిన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ఎగ్గులు తినడం వల్ల పూర్తి ఫలితం వస్తుంది. Durga Prasad Neelakant, keto dietitian and keto nutritionist based in Hyderabad. You take eggs, 6 eggs per day for 1 month continuously. You will get rid of all the lifestyle diseases like BP, sugar, thyroid, even cancer also controls by 6 eggs per day. And you need not worry about cholesterol. Eggs will reduce the cholesterol. Eggs will not increase cholesterol. Actually they reduce cholesterol. So for any problem, for overweight or obesity or any issue, you can depend on eggs. Eggs are very cheapest form of protein and fat in the world. So please proceed, don't worry. Thank you.